హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పెద్ది ఈ సినిమా రిజల్ట్ చాలా డెసిషన్స్ ని మార్చిపోతుంది. చాలా మంది ఫ్యూచర్ డిసైడ్ చేయబోతుంది. రిలీజ్ కి దగ్గరలో ఉన్న పెద్దిపై చాలా బరువు పెట్టేసింది టీఎఫ్ఐ. అసలు పెద్ది మీద ఎందుకు ఇప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది? మరీ RRR, బాహుబలి లాంటి ఈవెంట్ సినిమా కాదు. తెలుగు సినిమా చూడనంత ఎక్స్ట్రీమ్లీ హై బడ్జెట్ సినిమా కూడా కాదు. కానీ ఎందుకు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ నుండి డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ వరకు పెద్ది సినిమా సక్సెస్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు? January 14th తర్వాత ఒక్క చెప్పుకోదగ్గ హిట్ లేక కరువులో ఉన్న టీఎఫ్ఐ కి పెద్ద హిట్ అవ్వడం ఎంత అవసరం? ఎందుకు రామ్ చరణ్ కెరియర్ లో ఏ సినిమాకి లేనంతగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అయింది? పెద్ద సక్సెస్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే ఏం జరుగుతుంది? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. వై పెద్ద సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ టు రామ్ చరణ్ బట్ ఆల్సో ఫర్ ద ఇండస్ట్రీ. ముందు పెద్ద టీం గురించి మాట్లాడాలి. మనం ఈ విషయం మర్చిపోతున్నాం. చరణ్ గారు సోలో హీరోగా సక్సెస్ కొట్టిన లాస్ట్ ఫిలిం రంగస్థలం 2018 లో వచ్చింది. అంటే 8 years అవుతుంది. మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పిలిచే చరణ్ గారు ఇన్ని ఇయర్స్ పాటు సక్సెస్ లేకుండా ఉండడం తన కెరియర్ లో ఇదే మొదటిసారి. ఈ మధ్యలో RRR తప్పితే వినయ్ విధేయ రామ అండ్ గేమ్ చేంజర్ ఫ్లాప్స్ అయ్యాయి. గేమ్ చేంజర్ కి అయితే తన ప్రైమ్ టైం ఇన్వెస్ట్ చేశారు. ఆ సినిమా పోవడం అనేది పక్కన పెడితే చాలా బ్యాక్ లాష్ కూడా వచ్చింది. రిలీజ్ అయ్యాక లాసెస్ రావడం, శిరీష్ గారి మాటలు వైరల్ అవ్వడం, చరణ్ టైం వేస్ట్ అవ్వడం ఇన్ని జరిగాయి. కానీ ఒక్కసారి కూడా చరణ్ గారు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు. సైలెంట్ గా పెద్ద స్టార్ట్ చేశారు. మెంటల్ గా అండ్ ఫిజికల్ గా పెద్ద కోసం చాలా కష్టపడ్డారు. సో వీటన్నిటిని చరణ్ గారు పెద్దతో పోగొట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బుచ్చిబాబు గారి విషయానికి వస్తే మన దగ్గర సెకండ్ ఫిలిం సిండ్రోమ్ ఉంది. అంటే డెబ్యూ ఫిలిం తో హిట్ కొట్టేసిన డైరెక్టర్స్ చాలా మంది సెకండ్ ఫిలిం దగ్గర తడబడతారు. అదో ఆనవాయితీ. సో పెద్దితో బుచ్చిబాబు గారు అది దాటాల్సి ఉంది. ఆల్సో ఆయన ఫస్ట్ ఫిలిం ఉప్పెన లవ్ స్టోరీ. అండ్ ఇండస్ట్రీలో స్టార్స్ ని హ్యాండిల్ చేయగలిగే న్యూ డైరెక్టర్స్ పెద్దగా లేరు. ఎప్పుడు సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, బోయపాటి గారు ఇక్కడే తిరుగుతున్నాం. సో పెద్దితో బుచ్చిబాబు గారు ఎస్ నేను స్టార్స్ ని హ్యాండిల్ చేయగలను అనేది ప్రూవ్ చేసుకుంటే మన టాప్ 6 హీరోస్ కి అండ్ ఫ్యాన్స్ కి బుచ్చిబాబు గారి మీద నమ్మకం వస్తుంది. సో పెద్దితో ఆ నమ్మకం సంపాదించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా బుచ్చిబాబు గారి మీద ఉంది. ఇక ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్, జెట్లీ 2026 లో ఇంతవరకు మైత్రి వాళ్ళు ప్రొడక్షన్ నుండి రిలీజ్ అయిన సినిమాలు ఇవి రెండు పోయాయి. సో అందరి పెద్ద హీరోలతో హై బడ్జెట్ సినిమాలు ప్రొడక్షన్ లో ఉంచి డబ్బులు పెడుతున్న మైత్రి వాళ్ళకు కూడా పెద్ద ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాలి, డబ్బులు తీసుకురావాలి. పెద్దకి 350 crores బడ్జెట్ అయింది అంటున్నారు. ఎంత బిజినెస్ చేయాలో మీరు ఆలోచించండి. ఇక గత 4 months గా దారుణమైన కరువు చూస్తున్న మన ఇండస్ట్రీ గురించి కొన్ని సీరియస్ విషయాలు చెప్పాలి. ప్రెసెంట్ తెలుగు సినిమా చాలా బ్యాడ్ ఫేస్ లో ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చాలా ఓపెన్ గా చెప్పేస్తున్న స్టేట్మెంట్ ఇది. రీసెంట్ గా దిల్ రాజు గారు ఇవాళ ఇండస్ట్రీ చాలా బ్యాడ్ ఫేస్ లో ఉంది అని చెప్తూ ఆడియన్స్ ని థియేటర్ కి తీసుకురావడం గురించి మాట్లాడారు. ఇక్కడ అలవాటు గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ అలవాటు అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆడియన్స్ కి థియేటర్స్ కి రాకపోవడం అనేది అలవాటు అయిపోయింది. సర్లే మరీ బాగుంటే థియేటర్ కి వెళ్దాం, మోస్తరుగా బాగుంటే ఓటీటీలో చూద్దాం అనేది అలవాటు అయిపోయింది. మొన్న బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు స్పీచ్ ఇచ్చారు. ఆయనకి భయంగా ఉందంట ఇప్పుడు ఏ సినిమాలు తీయాలి, ఎలాంటి కథలు రాయాలి అని. ఈ రోజు గనక బేబీ సినిమా రిలీజ్ అయితే కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నా సగం కూడా షేర్ రాదు అని ఓపెన్ గా చెప్తున్నారు. అంత వర్స్ట్ ఫేస్ లో ఉంది ఇండస్ట్రీ. ఇలాంటి టైంలో మళ్ళీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చేలా చేయాలంటే ఇండస్ట్రీ మొత్తానికి ఉన్న ఒకే ఒక్క హోప్ పెద్ది. ఎందుకు పెద్ది ఒక్కటే హోప్ అని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే సంక్రాంతి తర్వాత ఒక్క హిట్ లేదు మనకి. సమ్మర్ మొత్తాన్ని గాలి కొదిలేసాం. ఇక ఈ జూన్ లో వస్తున్న పెద్ది గనక హిట్ అవ్వకపోతే మళ్ళీ ఈ స్పాన్ తో ఈ రేంజ్ లో రిలీజ్ అయ్యి జనాల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాక్ ఫస్ట్ డే థియేటర్స్ కి రప్పించే సినిమాలు 2026 లో ఒక్కటి కూడా లేవు. ఆగస్ట్ లో పారడైజ్ అంటున్నారు, అదొక్కటి తప్పితే ఇక ఈ లెనిన్, మా ఇంటి బంగారం మూవీస్ ఎంత పెద్ద హిట్ అయినా అన్ని వందల కోట్ల కలెక్షన్స్ పెట్టి మళ్ళీ థియేటర్స్ ని పండగలా మారుస్తాయా అంటే అవి చాలా రేర్ గా ఎప్పుడో ఒకసారి జరిగే విషయాలు. ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే పెద్ద తేడా కొడితే సక్సెస్ఫుల్ గా జనవరి తర్వాత ఆగస్ట్ వరకు ఒక్క హిట్ కూడా లేని బ్యాడ్ రికార్డ్ ని టీఎఫ్ఐ వెనకేసుకుంటుంది. అంతకు మించి దారుణమైన విషయం ఏంటంటే ఈ ఇయర్ మన టాప్ స్టార్స్ లో రిలీజ్ అవుతున్న లాస్ట్ సినిమా పెద్దినే. మోస్ట్లీ సంక్రాంతికి రాజాసాబ్ వచ్చి డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు పెద్ది తప్పితే ఈ ఇయర్ అలాంటి పెద్ద సినిమా ఇంకోటి లేదు. ఏదో మన టైం బాగుండి ఇయర్ ఎండ్ లోపు ఫౌజీ వస్తే ఊపిరి పీల్చుకోవచ్చు గానీ ఏ అప్డేటు లేని ఆ సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది అని అట్ ప్రెసెంట్ హోప్స్ పెట్టుకోలేం. సో మిడ్ రేంజ్ మూవీస్, చిన్న సినిమాలు, వన్
వండర్స్ క్రియేట్ చేస్తే తప్ప 2026 TFI కి బ్యాడ్ ఇయర్ అని మనం ఇంకా 6 months కంప్లీట్ అవ్వక ముందే డిసైడ్ అయిపోవచ్చు అనమాట. సో ఆ మచ్చ ఎంతో కొంత పోవాలన్నా, థియేటర్స్ బతకాలన్నా ఇండస్ట్రీకి ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు పెద్ద సినిమా. అండ్ ఇక్కడ మన గురించి అదే ఆడియన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ లో అలవాటు అనేది ఎందుకంత స్ట్రాంగ్ వర్డ్ అనేది చెప్పా కదా, లిటరలీ ఆడియన్స్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. లాస్ట్ 4 months గా ఆడియన్స్ లేచి థియేటర్ కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ పుట్టించిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. హైదరాబాద్ లో ఒక మల్టీప్లెక్స్ మెంబర్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చెప్పేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత మల్టీప్లెక్సెస్ కి మన తెలుగు సినిమా కాంట్రిబ్యూషన్ ఏం లేదంట. హిందీ ఫిల్మ్స్ అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ వల్లే సర్వైవ్ అవుతున్నామని చెప్పారు. మన తెలుగు నేల మీద ఉన్న మల్టీప్లెక్స్ లో వేరే లాంగ్వేజ్ సినిమాల వల్ల సర్వైవ్ అవుతున్నాయంటే ఇండస్ట్రీ ఎలాంటి ఫేస్ లో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పినట్టే మన దగ్గర దురంధర్ 2 అండ్ హేల్ మేరీ చాలా బాగా ఆడాయి. మైకేల్ కి మంచిగానే ఓపెనింగ్స్ వచ్చాయి. మరి మన సినిమాలు ఏవీ లేవు. అండ్ ఈ సమ్మర్ కూడా అలానే తయారైంది. థియేటర్స్ అన్ని చాలా ఖాళీగా ఉన్నాయి. తమిళ్ వాళ్ళకి కరుపు సినిమా వచ్చి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అప్పుడే 250 crores సక్సెస్ఫుల్ గా దాటేసింది. మలయాళంలో కూడా మొన్న రిలీజ్ అయిన దృశ్యం 3 200 crores మార్క్ ని దాటేసింది. మరి మన పరిస్థితి ఏంట్రా అంటే అన్ని డిసప్పాయింట్మెంట్సే. స్టార్ హీరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ డిసప్పాయింట్ చేసింది. యూత్ లో మంచి హైప్ ఉన్న జెట్లీ మూవీ డిసప్పాయింట్ చేసింది. మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన పారడైజ్ పెద్ద పోస్ట్ పోన్ అయిపోయాయి. దీనికి తోడు IPL ఎఫెక్ట్. ఇక ఆడియన్స్ కి థియేటర్స్ వెళ్లాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడి నుండి వస్తుంది? ఫైనల్లీ మళ్ళీ ఇప్పుడు పెద్దతో కొంచెం కొంచెంగా ఆ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. సో పెద్ద ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే మళ్ళీ థియేటర్స్ అన్ని కలకల్లాడే ఛాన్స్ ఉంది. అండ్ వీటితో పాటు ఇప్పుడు జరుగుతున్న ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూ మీద త్వరలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మీద పెద్ద సినిమా రిజల్ట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాని గురించి కూడా చెప్పాలి. సమ్మర్ లో ఆడియన్స్ థియేటర్స్ రావడానికి సినిమాలు ఉండట్లేదు అన్నది ఇప్పటి ప్రాబ్లం కాదు. అంటే సినిమాలు వస్తున్నాయి కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. గత 4 నెలలుగా ప్రొడ్యూసర్స్ కి లాస్, డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్, థియేటర్స్ వాళ్ళకి లాస్, దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఇంకెన్నాళ్ళు ఓర్చుకుంటారు? ఎప్పటి నుండో ఉన్న పర్సంటేజ్ ఇష్యూ మళ్ళీ పైకి తీసుకొచ్చారు. అదే టైం కి పెద్ద రిలీజ్ కి వచ్చింది. మాకు పర్సంటేజ్ సిస్టమే కావాలి అని థియేటర్స్ వాళ్ళు అది ముందే చెప్పాలి కదా. చాలా పెద్ద పెద్ద సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, లెక్కలు మారిపోతాయి ఇప్పుడు కాదు అని ప్రొడ్యూసర్లు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇష్యూని అందరి ముందుకి తీసుకొచ్చేసారు. తెలంగాణలో పెద్ద సినిమా హైక్స్ కి మేము ఒప్పుకోము, నార్మల్ రేట్స్ కే రిలీజ్ చేస్తామనడం. ఇది అయ్యాక నాగవంశీ గారు సునీల్ నారంగ్ గారిని ఏదో అనడం, ఆయనేమో నాగవంశీ గారి మీద పెద్ద కామెంట్ చేయడం, మీటింగ్లు గోలలు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా సునీల్ గారు రిజైన్ చేయడాలు, దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు వచ్చి ఇష్యూని సైలెంట్ చేయడానికి ప్రయత్నించడాలు, అబ్బో చాలా జరిగాయి. యాక్చువల్లీ ఈ ఇష్యూ ఇంత పెద్దదవ్వడానికి, ఇంతలా భయపట్టడానికి ఒకే ఒక్క రీజన్ పెద్ద. ఆల్రెడీ కరువులో ఉన్న ఇండస్ట్రీ తన హోప్స్ అన్ని ఏ సినిమా మీద అయితే పెట్టుకుందో ఆ సినిమా రిలీజ్ టైమ్ లో ఇలా జరిగితే, సినిమా తేడా అయితే అది మళ్ళీ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది కదా అని భయపడుతున్నారు. ఫైనల్లీ సురేష్ బాబు గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం, అందరూ చిరంజీవి గారిని కలవడం, జూలై 3rd దీనికి ఒక ముగింపు తెచ్చుకుందాం అని ఫిక్స్ అవ్వడం, పెద్ద రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అవ్వడం జరిగిపోయింది. సో ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయాయి. సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు అండ్ హోల్ TFI థియేటర్స్ వాళ్ళు అందరూ పెద్ద ఫస్ట్ షో పడగానే ఎలాంటి టాక్ బయటకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయితే ఏం జరుగుతుంది, ఏం మారుతుంది, ఇది మాట్లాడదాం. పెద్ద సక్సెస్ అయితే అందరికీ ఒక రిలీఫ్ వస్తుంది. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, థియేటర్స్, ఎస్పెషల్లీ ఆడియన్స్, వీళ్ళందరికీ ఒక రిలీఫ్ వస్తుంది. చాలా థియేటర్స్ బతుకుతాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూ ఇంకొంచెం పీస్ఫుల్ గా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మన తెలుగు సినిమా పాన్ ఇండియా హిట్ కొట్టి చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ ఇండియా మొత్తం తెలుగు సినిమా పవర్ ఏంటో తెలిసేలా చేస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నార్త్ ఆడియన్స్ ఈ స్పోర్ట్స్ డ్రామాస్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. లగాన్, చక్ డే నుండి దంగల్, సుల్తాన్ లాంటి సినిమాల వరకు అక్కడ చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో అందుకే పెద్ద టీం కూడా ఈ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉంది. పెద్ద స్టోరీ అండ్ ఎమోషన్ కి గనక
నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్స్ పరిగెడతాయి పక్కా. ఇండస్ట్రీకి బుచ్చిబాబు గారి రూపంలో పెద్ద స్టోరీస్ ని, పెద్ద హీరోస్ ని హ్యాండిల్ చేయగలిగే ఇంకో డైరెక్టర్ దొరుకుతాడు. లాస్ట్ 2 ఫిల్మ్స్ ఫెయిల్యూర్ చూసిన మైత్రి వాళ్ళకి పెద్ద సక్సెస్ ఇంకొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకుంటుంది. మరి ఒకవేళ పెద్ద ఫెయిల్ అయితే, మనం పాన్ ఇండియా అంటున్నాం గానీ ఇలా వరుసగా మన సినిమాలు అక్కడ ఫెయిల్ అయితే మాత్రం కొంచెం కొంచెంగా మనం సంపాదించుకున్న నమ్మకం తగ్గిపోతుంది. ఓటీటీ వాళ్ళు మన సినిమాలు కొనాలి అంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఒకప్పుడు ఇచ్చినంత మనీ ఇకపై ఇవ్వరు. కొత్త రూల్స్ పుట్టుకురావచ్చు. 350 crores అంటే చిన్న నంబర్ కాదు. ఆ రేంజ్ కలెక్షన్స్ రాలేదంటే థియేటర్స్ వాళ్ళు ఈ పర్సంటేజ్ ఇష్యూ పై ఇంకొంచెం స్ట్రాంగ్ గా నిలబడతారు. ఎవ్వరు కూడా ఇప్పుడు మళ్ళీ లాసెస్ తట్టుకునే పరిస్థితిలో లేరు. ఇండస్ట్రీ మొత్తం మళ్ళీ ఇంత పెద్ద సినిమా లేక మళ్ళీ ఇంకో 6 months పైన సైలెంట్ అయిపోతుంది. థియేటర్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. చరణ్ గారి కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. అన్నిటికీ మించి థియేటర్ లో మంచి సినిమా చూడాలి అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్న మనలాంటి ఆడియన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. సో పెద్ద సినిమా హిట్ అవ్వడం ఈ సిచ్యువేషన్ లో చాలా అవసరం. 2026 లో చాలా దెబ్బలు తిన్న టీఎఫ్ఐ ఇప్పుడు ఎంతో కొంత నిలబడడానికి, చరణ్ మళ్ళీ తన బాక్స్ ఆఫీస్ స్టామినా అండ్ యాక్టింగ్ ఎబిలిటీ చూపించడానికి ఈ పెద్దిగాడు చాలా పెద్ద సౌండ్ చేసి తీరాల్సిందే. వేరే ఆప్షనే లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అవును, ఇంతకీ పెద్ద మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.